తక్కువే ఉండదు రుణాలకు సంబంధించి. అంత తీర్చాలి అంటే అసాధ్యమైన పని. ఒకవేళ అది చెయ్యాలంటే ఇవన్నీ తీసేయాలి, ఈ సంక్షేమ పథకాలన్నీ తీసేయాలి. నాకు తెలిసి నవరత్నాలు కొనసాగిస్తూ అదనంగా రైతులకు సంబంధించి ఇప్పుడు క్రిందసారి 12,500 చెప్పిన 5 ఏళ్లలో 50,000 అన్నాడు కదా, అది తర్వాత దాన్ని 13,500 చేశానంటే 62,000 ఇస్తున్నా 62,500 ఇస్తున్నానని చెప్తా కేంద్రాన్ని కూడా కలుపుకొచ్చాడు. ఇప్పుడు కేంద్రం 6,000 అదే కొనసాగిస్తుంది. కాబట్టి ఈయన 7,500 కదా అవుతుంది. మేబీ ఈయన ఏమన్నా 20,000 ఇస్తానని చెప్తాడేమో, అంటే దాంతో కూడా కలుపుకుని అప్పుడు 6,000 ఆళ్ళై 14,000 ఈయన ఇవ్వడం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు ఆ మొక్క చెప్పాడు. లేదా బాబు కంటే కూడా ఎక్కువ అనుకుంటే 25,000 ఇస్తాను ఏడాదికి అని చెప్పచ్చు ఒకటి. రెండవది డ్వాక్రా ఏదైనా అదే తరహాలో ఏడాదికి ఇంతనే ఏమైనా ఇస్తానని చెప్తాడేమో, ఎందుకంటే ఇట్లా ఇన్ని లక్షలు అంటే కష్టం కాబట్టి ఏడాదికి 25,000 ఇస్తానన్ను అట్లాగే ఏమైనా చెప్తే చెప్పాలి. మాఫీలు చేయాలంటే ఇంకా ఆ రెండింటి మీదే మాఫీ బదులు ఇలా అదే ఒకవేళ డ్వాక్రా గానీ రైతు రుణాలు గానీ ఇంత ఇస్తాను డబ్బులు అంటే ఇతను చెప్తే నమ్ముతారు, ఇస్తానంటే ఇస్తాడనేది. దాన్ని టార్గెట్ చేయాలి. గెలుపు అనేది మేనిఫెస్టోని ఆధారం చేసుకొని ఎంతవరకు డిసైడ్ అవుద్ది, ఎంతవరకు అంచనా వేసుకుంటారు ముందు? గెలుపుకి మేనిఫెస్టో అన్నటువంటి పాయింట్ 10% to 15% ఉంటుంది. అంతే, మేనిఫెస్టోని చూసి ఓట్లేస్తారని నేను అనుకోను. అయితే అందులో మేనిఫెస్టోలో ఏదో ఒక పథకం క్యాచ్ అవుతుంది. అది అంటే